అన్న మీరు చాలా మీ స్టేటస్‌లు గమనిస్తుంటే ఎక్కువగా మూగజీవాలకు ఆహారం పెట్టడం జరుగుతుంది. చాలా హ్మ్. సార్లు గమనించాను. ఇది మీ అభిమానులు చాలా మందికి కూడా డౌటు. హ్మ్. ఎక్కువ ఎందుకు మూగజీవాలకే ఆహార దానం చేయటం, ఈ పండ్లు పంచిపెట్టడం జరుగుతుంది మీరు? అంటే సృష్టి యజ్ఞంలో ఇదొక జీవ వైవిధ్యం, సృష్టి నియమం. ఓకే. సో, ఈ మనిషికి ఒక విచక్షణాధికారం ఎందుకుంటదంటే, మనిషి పరోపకారంలోనే ఉండాలి. అంటే స్వధర్మంను పాటిస్తూ పరోపకారంలో ఉండాలి. ఓకే. సో, ప్రకృతి పరంగా ఒక్కొక్క జీవికి ఆహారాన్ని ఎలా సృష్టించానో ఆ సిస్టమ్ ఉన్నది నేచర్‌లో. ఓకే. సో, ఇంటి ముందర ఒక డాగ్ ఎందుకుంటదంటే, ఆ గ్రామంలో ఆ గ్రామ రక్షణ కోసం అదొక వ్యవస్థను క్రియేట్ చేసిర్రు. సో, దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? మనిషికే అప్పయిపోయింది ఆ బాధ్యత. ఓకే. తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను మనం తీసుకొని ఆచరించినప్పుడు, ఆచరించిన ఫలితం మన అనుభవంలోకి వస్తది. అంటే ఆ కుటుంబం ఇప్పుడు ఈ కుటుంబము సృష్టి కర్మ ద్వారా జరుగుతుంది కదా! ఇప్పుడు ఈ కుటుంబంలో మంచి జరగాలంటే ఈ వ్యక్తి ఏదో రూపంలో కర్మ చేయాలి, యాక్షన్ చేయాలి. ఓకే. మనిషికి ఈ విజ్ఞానంలో అంటే భౌతిక విజ్ఞానంలో కొట్టుకుపోతూ మూలాన్ని మర్చిపోయిండు మనిషి. ఓకే. మూలాన్ని మర్చిపోవడం వల్ల కొద్దిపాటి సేవలకు దూరం అవడం వల్ల కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓకే. సో, ఎప్పుడైతే ఈ మన ఇంటి ముందట మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి ముందుంటున్న ఒక డాగ్ కానీ, ఒక ఏదన్నా మూగజంతువులకు కానీ, ఒక టెంపుల్స్‌కి పోయినప్పుడు వాటికి ఆహారాన్ని అందించడం వల్ల అందిస్తే అవి తృప్తి పొందుతున్నాయా లేవా? ఆనందాన్ని పొందుతున్నాయా లేక? అవును. అవి పొందిన ఫలము మన జీవితంలోకి వస్తది. ఇది ఓకే. ప్రతిరోజు చేయడం వల్ల ఈ కర్మ యొక్క తీవ్రత అంటే ఇప్పుడు మనం ఒక చెట్టు, ఒక విత్తనం నాటిన తర్వాత అది పెరిగి పెద్దగై ఆ చెట్టు కాయ కాసి ఆ కాయ పరిపక్వత దశ వచ్చినప్పుడు ఆ పండు వండుతుంది. అప్పుడు చెట్టు సహజంగా రాలేసుకుంటుంది. అవును. మనం చేసిన కర్మ యొక్క ఆ తీవ్రత అంటే ఎప్పుడైతే ఆ తీవ్రత దశకు చేరుకుంటుందో మన కర్మ కూడా పరిపక్వత దశ వచ్చినప్పుడు ఆ కర్మ ఫలం మన జీవితంలోకి వస్తుంది. ఓకే. ఎట్లా వస్తుంది అనేది మనకు సంబంధించింది. ఎట్లా అనేది సిస్టమ్ నేచర్లో ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా మనకు చేరవేయబడుతుంది. దీనికోసం కర్మదేవతలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. ఓకే. అన్న ఇంకొకటేందంటే, ఇప్పుడు మొత్తం గూడా సమాజం మొత్తం గూడా డబ్బు పైన నడుస్తుంది. డబ్బుతో ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతుంది. చాలామంది ఇప్పుడున్న సమాజంలో 90% మంది కూడా ఎక్కడో ఒక్కాడ డబ్బు ఇరుక్కుపోయి అది రాకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి కర్మ చేయటం వల్ల వాళ్ళకి ఉన్న అమౌంట్‌ని మళ్ళీ తిరిగి వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు? అంటే ఇక్కడ మనిషికి ఏం కావాలో అది రావాలి ఫస్ట్. మనిషికి కావాల్సిన దాని మీద స్పష్టత ఉండాలి. నాకు ఇది కావాలి అంటే ప్రపంచంలో ఏంటంటే ఒక ఉద్యోగం చేస్తేనే డబ్బు వస్తుంది, కష్టపడితేనే డబ్బు వస్తుంది అనే ఆ మూస పద్ధతిలో ఇరుక్కపోయారు ప్రజలు. సో అది కాదు, మనిషికి ఫస్ట్ ఒక ప్రశ్న ఉత్పన్నం కావాలి. ఇది మనకు అవసరం, ఇది ఎలా సిద్ధించబడుతుంది అని తెలుసుకొని ఆచరించినప్పుడు మన జీవితంలోకి వస్తుంది. సో మూలం ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే మన జీవితాన్ని నడిపించేది కర్మ అన్నప్పుడు మనకు ఏదైతే అవసరమో ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బు కావాల్సినప్పుడు డబ్బు రావాలంటే ఏంది, పుణ్యం ద్వారానే మనకు పరిస్థితులు అనుకూలించబడతాయి. సో అందుకే ప్రతిరోజు సత్కర్మ ఏమనేది మన కాన్సెప్ట్. ఓకే. సో సత్కర్మ అంటే ఏదైనా సరే, నువ్వు నేచర్లో ఏ ఒక వ్యక్తికి సహాయం చేసినా, ఒక జీవికి సహాయం చేసినా, ఎవరికి చేసినా ఆ వ్యక్తి ఎలా స్పందనలో ఉండడానికి తెలుసుకున్నప్పుడు ఈ కర్మ కొద్ది రోజుల తర్వాత ఆ ఫలం మన జీవితంలోకి వస్తుంది. అదే ఆనందం, అంతే. కర్మ ద్వారానే వస్తుంది డబ్బు, ఏది రావాలని అట్లా రాదు. ఓకే. సో మనం అనుకుంటాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు ఉన్నారు. మరి శరిసగం ఆస్తులు మంచి ఇచ్చారు కదా. సో మరి అనిల్ అంబానీ మొత్తం పోగొట్టుకున్నాడు. మరి డబ్బును సృష్టించా అంటే ఈయన డబ్బు రెట్టింపు కావాలి కదా. సో కాలే. మరి అదే ముఖేష్ అంబానీ ఎందుకైనంటే ఆయన దగ్గర ఉన్న డబ్బును భూమి మీద కొన్ని కోట్ల ప్రజలకు ఫస్ట్ ఒక ఇంటర్నెట్ సౌకర్యం ఫ్రీగా అందించాడు, ఉచితంగా అందించాడు. ఈ ఉచితంగా ఇచ్చడం వల్ల కోట్ల మంది ప్రజలు స్వప్రయోజనాన్ని పొందిరు, ఆనందాన్ని పొందిరు. సో ఇలా ఇంటర్నెట్ ఇంత వేరే దేశాల కంటే ఈజీగా మన దేశంలో వాడుతున్నాం అంటే
ఆయన అందించిన, ఆయన సృష్టించిన ఫలం ఇది. ఓకే. సో ఈ ఫలం ఆయన పొందన్నా వద్దా? అవును. అందుకే ఆయన ఉన్నతంగా కూర్చుంటేట్టింది నేచర్. ఓకే. సో సృష్టిలో ఎవరు కానీ ఉన్నతంగా జీవించాలంటే ఫస్ట్ ఇతరులకు నువ్వు ఇవ్వాలి. నీకు ఏది కావాలంటే అది ఇతరులకు ఇవ్వాలి. ఇవ్వడం ద్వారానే పొందుతాం. ఇప్పుడు ఒక రైతు పంట పండియాలంటే ఫస్ట్ విత్తనం నాటాలి. అవును. విత్తనం నాటకుండా పంట రాదు. ఈ సూత్రం అర్థం కాదు. సో బలవంతంగా లాక్కుంటే రాదు, వచ్చే నిలబడదు. వచ్చినా నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే మీరు ఈ జనాలకు, మనకు పూర్వం ఉంటుంది అర్కత్ ఉండదు బర్కత్ ఉండదు అంటారు. అవును. అర్కత్ అంటే వచ్చింది అంటే వచ్చేదానిలా మనం ఎంత కష్టపడ్డా వచ్చేది తక్కువ శాతం, అంటే కష్టపడ్డదానికి ప్రతిఫలం దక్కదు. ఓకే. బర్కత్ అంటే ఏంటంటే వచ్చింది నిలబడదు. ఓకే. ఇప్పుడు నీ దగ్గర డబ్బు వచ్చింది, నువ్వు ఏదో కష్టపడి డబ్బు సంపాదించుకున్నావు, 1,00,000 రూపాయలు డబ్బు వచ్చింది అనుకో, నిలబడకుండా ఏమైందంటే ఏదో అవసరం రూపాయల డబ్బు ఖర్చు అవుతుంటుంది. అవును. నీకు 10 లక్షల జీతం రాని, 1,00,000 రూపాయల జీతం రాని. ఎందుకంటే నీ సేవింగ్స్లో పుణ్యం లేకపోవడం వల్ల డబ్బు కరుక్కుంటా పోతుంది. ఆ కరుక్కుంటా పోయినప్పుడు నీ ఎనర్జీ రూపంలో డైవర్ట్ అయినప్పుడు నీకు గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి, కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఎప్పుడైతే నువ్వు సేవలో ఉన్నావో, అంటే పరధర్మంలో ఉన్నావో, పరోపకారంలో ఉన్నావో, నీకు వచ్చిన కొద్దిపాటి ఆదాయమైనా నిలబడి ఉంటుంది. నీకు ఖర్చు పెట్టినా ఇంకా స్టోరేజ్ అయి ఉంటుంది. ఎప్పుడు ఇంత నిలబడి ఉంటుంది నీ అకౌంట్లో. డబ్బు ఉంటుంది, భోగభాగ్యాలు ఉంటాయి, సంపదలు ఉంటాయి, పిల్లలు బాగుంటారు, ఆరోగ్యం ఉంటుంది. అదే పరోపకారంలో లేవనుకో, ఆరోగ్య సమస్యలు, దవాఖానల ఖర్చులు, లేకపోతే గొడవలు, మళ్ళీ నెగిటివ్ పీపుల్స్ దగ్గర రావడం, ఏదో రకంగా డబ్బు ఖర్చు కావడం, విపరీతమైన పరిస్థితులు క్రియేట్ అయ్యి కుటుంబాన్ని గందరగోళ పరిస్థితిలో నెట్టేస్తాయి. అదే సేవా మార్గంలో నువ్వు పరోపకారంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు కావలసిన పరిస్థితులు సృష్టి చూసుకుంటుంది. మన బాధ్యత సృష్టి కదా. సృష్టి మనకి ఏది కావాలనో నువ్వు నాటిన పంట యొక్క ఫలము నీకు అందించడం సృష్టి బాధ్యత. సో నువ్వు ఏ పంట నాటుతున్నావు, పంట ఎలా నాటాలో తెలియాలి ఫస్ట్. మనం ఎప్పుడు యాక్షన్లో ఉంటాం. మనిషి అంటే ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ప్రతిరోజు మాట్లాడతాడు కదా. సో మాట ద్వారా కూడా ఫలితం సృష్టించబడుతుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని బాధ పెట్టే మాటలు మాట్లాడినా, ఆ బాధ పెట్టినప్పుడు ఆ వ్యక్తి బాధపడ్డా లేదా, అక్కడ స్పందన జరిగిందా లేదా. సో ఆ బాధపడ్డ యాక్షన్, ఆ ఫలం నేను ఏదో రోజు పొందాలి కదా. పొందడానికి అప్పుడు ఎప్పుడు ఏం చేస్తుంది సృష్టి, ఆ ఫలాన్ని నాకు ఇవ్వడానికి వేరే నాకంటే బలవంతమైన వ్యక్తిని నా ముందుకు తీసుకొచ్చి ఆ వ్యక్తి ద్వారా నేను బాధపడే పరిస్థితులు క్రియేట్ చేస్తుంది.